నమస్తే. వీటీవీ ప్రైమ్కి స్వాగతం. సింహాచలం క్షేత్రంలో కనీ విని ఎరుగనటువంటి రీతిలో, అంటే గతంలో ఎప్పుడూ కూడా ఆ ఆలయం చరిత్రలో లేనటువంటి ఒక దుస్సంఘటన జరిగిపోయింది, ఒక దారుణం జరిగిపోయింది. చాలా మందికి గర్భశోకం మిగిలిపోయింది. సో ఆ విషయం అలా ఉంచినట్లయితే, ఇప్పుడు ఆగమ శాస్త్ర ప్రకారంగా అప్పన్న ఆలయంలో మరొక మహాపరాధం జరిగిపోయింది అని చెప్పని ఆగమ శాస్త్ర ప్రకారం పండితులు చెప్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడేటువంటి అంశం నేనుగా చెప్తుంది కాదు, నా దృష్టికి కొంతమంది పండితులు తీసుకొచ్చినటువంటి విషయాన్ని నేను ఈ సొసైటీకి తెలియజేయాలి కాబట్టి నేను ప్రజెంట్ చేస్తున్నా. ఏమిటి అన్నట్లయితే, మన వాళ్ళంతా కూడా సనాతన ధర్మం అని తెగ కొడుతున్నారు కదా. మరి సనాతన ధర్మాన్ని మనస వాచ కర్మణ ఆచరించే వారి కోసం అయితే, మరి ఆగమ శాస్త్ర ప్రకారంగా దేవాలయంలో మరణాలు సంభవించినట్లయితే ఖచ్చితంగా ఆ ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలి. సంప్రోక్షణ చేసిన తర్వాతే భక్తుల్ని అనుమతించాలి. కాదన్నట్లయితే అది చాలా అశుభంగా పరిగణించబడుతుందని పండితులు చెప్తున్నారు. అంటే దీనివల్ల ఈ ఆలయ పవిత్రత అంతా కూడా దెబ్బతింటుంది, దుశ్శకునాలు సంభవించేటువంటి అవకాశం ఉందని చెప్పని వారు చెప్తున్నారు. ఈ అపవిత్రంగా ఉన్నటువంటి ఆ మైల అదంతా కూడా మరణం సంభవించినటువంటి ప్రదేశం మైలగా మారుతుంది కాబట్టి, అది ఆలయంలో ఉంది కాబట్టి సంప్రోక్షణ చేయకుండా కనుక భక్తులను అనుమతించినట్లయితే ఆ ఆలయ పవిత్రత మొత్తం కూడా దెబ్బతిని ఇదంతా కూడా ఆలయానికి వ్యాపించేటువంటి అవకాశం ఉందని చెప్పని వారు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇది భక్తుల మానసిక ప్రశాంతతని భంగపరచడం మాత్రమే కాకుండా దైవిక శక్తికి వాస్తవానికి ఏంటంటే మనం ఇళ్లలో కూడా పూజలు చేసుకోవచ్చు, కానీ దేవాలయాలకు ఎందుకు వెళ్తామంటే నిత్యం కూడా మంత్రోచ్చారణతో సంప్రోక్షణలతో ఆ దేవాలయంలో ఒక ఆరా అనేటువంటిది ఉంటుంది, ఒక పవిత్రమైనటువంటిది ఉంటుంది. ఆ పవిత్రత ఎప్పుడైతే ఈ మైల పడితే మరి ఆటోమేటిక్గా ఆ పవిత్రత కూడా శాస్త్ర ప్రకారంగా దెబ్బతింటుంది. కాబట్టి ఆ ఫలితంగా ఆ శక్తికి ఆటంకం కలుగుతుంది అని చెప్పని అంటున్నారు. ఇక ఇతర ధార్మిక కార్యక్రమాల ప్రభావాన్ని కూడా ఇది తగ్గిస్తుందని, ప్రతికూల శక్తుల ప్రభావం ఉంటుందని, ఫలితంగా చాలా దుశ్శకునాలు ఇదవుతాయని, సంప్రోక్షణ చేయకపోతే ఈ శక్తులు ఆలయ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పని కూడా చెప్తున్నారు. ఇంత పెద్ద సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి ఆలయం ఆగమ శాస్త్ర ప్రకారంగా అపవిత్రమైతే ఆ దైవాన్ని పూజించడం అనేటువంటిది సంప్రోక్షణ లేకుండా చేయడం కరెక్ట్ కాదు. ఇది కర్మ ప్రభావాన్ని బట్టి చాలా ఉంటాయి, అవి చెప్పలేం కూడా మేము అని చెప్పని వాళ్ళు ఒక బాధతో మన దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఆధ్యాత్మిక ప్రగతిని అడ్డుకుంటుంది. శాస్త్ర నియమాలను అనుసరించి దేవాలయంలో సంప్రోక్షణ చేసిన తర్వాతే భక్తులను వదలాలి. కానీ ఎక్కడైతే సంఘటన సంభవించిందో అక్కడ నుంచి కూడా ఆ భక్తులందరూ కూడా ఒకవైపు శవాలను తీస్తూ ఉంటే మరొక వైపు నుంచి వీళ్ళకి హడావుడిగా కేవలం ఏంటంటే అక్కడ ఉద్రిక్తతను తగ్గించాలి, ఏదో రకంగా ముందు వీళ్ళందరినీ తోసేయాలని చెప్పిన విఐపి క్యూల్లో కూడా ద్వారా కూడా వీళ్ళని పంపించేసి హడావుడి చేశారంటే అక్కడ ఉన్నటువంటి సీరియస్నెస్ని తగ్గించాలని అనుకున్నారు తప్ప పవిత్రతను కాపాడాలి, ఆధ్యాత్మిక పవిత్రతని పెద్దపీట వేయాలనేటువంటి దీన్ని మాత్రం వాళ్ళు ఆలోచన చేయాలి. కాబట్టి ఆగమ శాస్త్ర ప్రకారం హిందూ దేవాలయంలో ఎవరైనా కనుక మరణించినట్లయితే సంప్రోక్షణ అంటే శుద్ధి మంత్రాలు చేయకుండా భక్తుల్ని అనుమతించరు. మరణం సంభవించినప్పుడు ఆ ఆలయం మైలవుతుంది కాబట్టి తద్వారా దాన్ని తిరిగి మళ్ళీ ఆ పవిత్రత తీసుకురావడానికి ఒక కర్మ ఉంటుంది. ఈ వేద మంత్రాలు చదవటం, పవిత్ర జలంతో ఆలయాలని శుద్ధి చేయటం, విగ్రహాలని ప్రోక్షించటం, ఇలాంటి ప్రక్రియలన్నీ కూడా ఉంటాయి. కాదన్నట్లయితే అప్పుడు మాత్రమే ఈ ప్రతికూల శక్తులు తొలగిపోతాయి తప్ప అప్పుడు మళ్ళీ తిరిగి సానుకూల శక్తి వస్తుంది. సంప్రోక్షణ పూర్తయిన తర్వాతే భక్తులను అనుమతించాలి. మరి ఎందుకు ఇలా చేశారు? ఇది కరెక్ట్ కాదు, ఇది చాలా తప్పిది, రాష్ట్రానికి కూడా మంచిది కాదని చెప్పని ఈ సంప్రదాయ వాళ్ళని అనుసరించేటువంటి వాళ్ళు, ఆగమ శాస్త్రాలను విశ్వసించేటువంటి వాళ్ళు చెప్తున్నారు. తర్వాత మామూలుగా కూడా మనకి బయట కూడా ఎవరైనా మరణించినప్పుడు ఏంటంటే వార్షిక తిథి నాడు ప్రత్యేక కర్మలు వ్యవహారాలు అన్నీ కూడా ఉంటాయి. వాళ్ళ అస్థికలను నదుల్లో నిమజ్జనం చేస్తారు. ఆగమ శాస్త్ర ప్రకారం ఈలోపు ఎవరు కూడా గుళ్ళకి వెళ్ళరు. ఆ నిర్ణయించినటువంటి తేదీ ప్రకారం మాత్రమే తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాతే ఇంట్లో దీపారాధన ఇవ్వాలంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా సనాతన ధర్మానికి సంబంధించి. కాబట్టి మరి ఇప్పుడు జరిగినటువంటి ఏ అపరాధం ఇది మహాపరాధం అని వాళ్ళు చెప్తున్నటువంటి మాట అయితే మరి ఏ విధంగా దీనికి
ఈ ప్రభుత్వం జవాబిస్తుంది? ఈ సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళు దీనికి ఏ సమాధానం చెప్తారని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నల్ని నా మాటగా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది సంగతి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.